హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మిల్లెట్స్ అనేవి ఒక వరం అండి. అందులో ఈరోజు మనం కొర్రలతో ఒక మంచి రెసిపీ చేద్దాం. కొర్రల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. అసలు దీనిలో లేనిదంటూ లేదు. ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్ అండి. చాలా చాలా ఉపయోగకరమైన చిరుధాన్యం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. సో ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఇంకొక వెరీ న్యూట్రిషియస్ రెసిపీ, కొర్రలతో ఇడ్లీ చేద్దాం. పదండి ఇంకా చూద్దాం లేట్ చేయకుండా. కొర్రలు ఇలా చాలా చిన్న సైజులో లైట్ పసుపు కలర్లో ఉంటాయండి. అయితే దీన్ని ఎక్కువ కడగకూడదు. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ కడిగి ఆ ఏ వాటర్లో అయితే నానపెడతామో అదే వాటర్తో మనం మిక్సీ చేయాలి. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కొర్రలు తీసుకున్నాను. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ మినపప్పును కూడా తీసుకున్నాను. సో తక్కువ మినపప్పు ఇది. సో ఈ మినపప్పును కూడా వేరువేరుగా నానబెట్టాలి. రెండు కలిపి అసలు నానబెట్టకూడదు. ఈ కొర్రల్లోనే ఒక 1 స్పూన్ ఆఫ్ మెంతులు నానబెట్టుకున్నాను. అలాగే పావు కప్పు అటుకుల్ని మిక్సీ చేసే ముందు నానబెడదాం. మిల్లెట్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయవలసిన మిల్లెట్స్ ఏమంటే కొర్రలండి. సో మిగతావన్నీ కొంచెం డైజెషన్ కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ మనం అలవాటు చేసుకోవడానికి కొర్రలతో స్టార్ట్ చేయాలి. కొర్రలు, తర్వాత అవిసెలు, సామలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తర్వాత గ్రాడ్యువల్లీ మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్కి మనం వరి మాత్రం మనకు అలవాటు, రాగి కూడా చాలా అరుదుగా తింటుంటాం. అలాంటప్పుడు ఒకేసారి మిల్లెట్స్ డైట్స్ చేస్తే వెయిట్ లాస్ అవుద్దని చెప్పి స్టార్ట్ చేయొద్దు. గ్రాడ్యువల్లీ స్టార్ట్ చేయాలి, మన బాడీకి అలవాటు చేయాలి. సో దానిలో భాగంగానే ఈరోజు నేను మీకు కొర్రల ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి మంచి చిరుధాన్యాలతో రకరకాల రెసిపీస్ చేసి చూపిస్తాను. అసలు మన పూర్వీకులు చిరుధాన్యాలతోనే ఎక్కువగా వాళ్ళు అంత బలంగా అన్నేళ్ళు అంత స్టామినా ఉండేది, అంత తెలివితేటలు ఉండేవంటే చిరుధాన్యాల వల్లే అండి. అసలు తినేవాళ్లే కాదు, అలాగే ఇప్పుడున్న కూరగాయలు అయితే అప్పుడు లేవు. అప్పుడు వాళ్ళు తీసుకున్నదంతా గంజి. సో ఇలాంటి చిన్న చిన్న చిరుధాన్యాలతో వాళ్ళు గంజి చేసుకుని తాగేవారు. సో అలాంటి అద్భుతమైన డైట్ని మనం కూడా యాడ్ చేసుకోవాలి మన డే టు డే లైఫ్లో, అండ్ మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అలాంటి రెసిపీ ఇదండి. సో ఇప్పుడు ఒక 7 అవర్స్ వరకు అయిపోయింది. మినపప్పుని కడుక్కున్నాను, కొంచెం తక్కువ పర్వాలేదు. అలాగే కొర్రలు కూడా బాగా నానిపోయి ఇప్పుడు మిక్సీ చేద్దాం. సో ముందు కొర్రలు వేసుకొని దాంతోపాటు మెంతులు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇడ్లీ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే అటుకులు కూడా మిక్సీ చేసే ముందు నానపెట్టాలని చెప్పాను కదా, అప్పుడే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బౌల్లో తీసుకొని మినపప్పు కూడా మెత్తగా రుబ్బుకుందాం. మినపప్పు రుబ్బుకున్నాక ఇలా ఈ టెక్స్చర్ రావాలండి, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు రెండింటిని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 7 to 8 అవర్స్ వరకు ఫెర్మెంటేషన్ కోసం ఉంచాలన్నమాట. సో తర్వాత రోజు చూస్తే ఇలా చక్కగా కలర్ మారి ఫెర్మెంటేషన్ అయిపోయిందండి. ఇలా ఫెర్మెంటెడ్ ఫుడ్ తినడం చాలా మంచిది ఒంటికి. సో చూడండి ఎంత బాగా పొంగిందో. సో ఇలా ఉండాలండి, అప్పుడే మన ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంకొంచెం హెల్దీగా అండ్ టేస్టీగా చేయడానికి కొంచెం పాలకూరని తీసుకున్నాను. అలాగే 100 grams ఆఫ్ పాలకూర ఉంటుంది. అలాగే ఒక 1 క్యారెట్, మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నాను. సరిపోయినంత ఉప్పు, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. అక్కడక్కడ ఇడ్లీలో క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాం, మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. దీనిలో ఎలాంటి సోడా ఏమి యాడ్ చేయొద్దు, అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఒక 10 minutes నానబెట్టిన ఇడ్లీ నూకను కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను తీసుకుంది 1/2 కప్ అనమాట. అంటే క్వాంటిటీ 1 కప్ ఆఫ్ కొర్రలు, మినపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కప్ ఆఫ్ నూక తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం. ఇడ్లీ పాత్రలో మీరు పెట్టుకోవచ్చు, లేదా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇలా లీఫ్ క్లప్స్ ఉంటాయి కదండి, దీనిలో పెట్టేసుకుంటున్నాను. అంటే మనం తోమడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. సో ఇప్పుడు దీనిలో మనం తగినంత వేసుకొని మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వెల్త్గానే ఉంచాలి. వీటిని ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుందాం. ఈ బ్యాటర్తో మీరు ఊతప్పం చేసుకోవచ్చు, అలాగే గొంతు పొంగనాలు ఉంటాయి కదా, అవి కూడా చేయొచ్చు. మీకు నచ్చిన రెసిపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టీమ్ చేసుకుందాం. ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి గొంతు పొంగనాలు కూడా వేసుకున్నాను. 10 minutes అయిపోయింది. ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి కొర్రలు ఇడ్లీలు. ఇప్పుడు చూద్దాం. ఈ ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్గానే కాకుండా డిన్నర్ కూడా సూపర్ ఆప్షన్ అండి. సో ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో.
వేడి వేడి కొర్రల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. వీటితో పాటు గొంతు పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. అవి కూడా టేస్ట్ చేద్దాం. ఇడ్లీ గిన్నె అనుకోండి మళ్ళీ తోమాల్సి వస్తుంది. అందుకే సో ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఇలా వచ్చేస్తుంది. మనం చక్కగా ఈ పేపర్లో దీంతోనే ఉన్నపలంగా తినొచ్చు. దీన్ని తీసేసుకుందాం చక్కగా. షేప్ అవుట్ అవ్వకుండా కొర్రలు కదా ఇలా అంటే వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి సైజ్ చూసారు ఎంత పెద్దదో. ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది. అసలు ఆకలి అయ్యేది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి అసలు అయ్యేది. అలాగే మనకి వాసన పొలీలు వచ్చేసారు. ఆకుల్లో మనకి ఇడ్లీ పెట్టిస్తారు. అలా అనిపిస్తుంది నాకైతే. అరిటాకులో కానీ లేదా పనసాకుల్లో కానీ చుట్టి ఇడ్లీ పెట్టేసుకుంటారు. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని సర్వ్ చేసుకుందాం. అలాగే మనం గుంత పొంగనాలు కూడా చేసాం కదా అవి కూడా కొన్ని వేసేసుకుందాం. కొత్తిమీర టమాటా కొబ్బరితో పచ్చడి చేసా అది వేస్తున్నాను కొంచెం. అలాగే పల్లీల చట్నీ మనం తయారు చేసుకున్నాం కదా మన ఛానల్లో ఉంచండి. అల్లం చట్నీ ఇది కూడా కొంచెం పెట్టేసుకుందాం. అల్లం చట్నీ కొర్రలు అలాగే కొర్రలతో చేసిన హెల్దీ ఇడ్లీ అలాగే పునుగులండి. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు 1 ఇడ్లీ అండ్ 2 తింటే చాలండి. ఎక్కువ తినకూడదు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. దీనిలో మంచిగా ఫైబర్ రిచ్ అండి. అసలు చక్కగా ఇలా 3 చట్నీలు కలిపి పెట్టుకోవాలి. సూపర్ ఉంది. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ అది చాలా బాగుంది. మనం తయారు చేసిన అల్లం చట్నీతో సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి అల్లం చట్నీ చేశాను. చాలా చాలా మంచి టేస్ట్. అది ఇలాంటి వాటితో అయితే ఇంకా బాగుంటుంది. ఊతప్పంలో కూడా చేసుకోవచ్చు. ఇది నిజం చెప్పాలంటే నార్మల్ ఇడ్లీ కంటే రాగి ఇడ్లీ కంటే కూడా ఇది చాలా బాగుంది. ఇవి ఆయిల్ వేసాం కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటాయి. బట్ ఇడ్లీలు నాకు బాగా నచ్చాయి. బయటికి స్వీట్ కార్న్ పాలకూర క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్ అన్న మొత్తం ఫినిష్ చేస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేస్తూ వెళ్ళండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి. See you in the next video. Till then, bye bye, take care and thank you for watching.